సినిమాకి ఇంత గొప్పగా రావడానికి ముఖ్య కారణము కుమారస్వామి గారు. ఆయన డిటర్మినేషన్, ఆయన పట్టుదల, ఆయన సంకల్పము, దాని రూపమే ఈరోజు మీరు చూస్తున్న ఈ జాగ్వార్. తెలుగులో నిఖిల్ రావడము చాలా సంతోషంగా ఉంది. కన్నడలో ఉన్నా కానీ అబ్బాయి కర్ణాటకలో కన్నడ సినిమా చేసుకుని అలాగే ఉండొచ్చు, కానీ కాదు, తెలుగులో కూడా తన ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని, తెలుగులో కన్నడలో ఇక ముందు కూడా అన్ని సినిమాలు బైలింగ్వల్గా చేయాలని వాళ్ళు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయము. ఈరోజు తెలుగులో ఆయన రావడము మన తెలుగు వాళ్ళుగా మా అందరూ సంతోషంగా ఉంది. తెలుగు వాళ్ళు ఆయన్ని చూసి ఎంతో బాగుంది, మీరు ఫస్ట్ టైం చేసినట్టు లేదు, ఇది ఒక సీజన్ ఆర్టిస్ట్లా మీరు చేశారని నన్ను మెచ్చుకున్న ప్రతిసారి మా జాగ్వార్ న్యూట్లో మా అందరికీ సంతోషంతో కన్నీళ్ళు వస్తుంది. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఇంత పెద్ద మూవీని, ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పిన కుమారస్వామి గారికి, నిఖిల్ గారికి నా మీద నమ్మకం ఉంచి వాళ్ళు నాకు అప్పచెప్పినందుకు దాన్ని నేను చాలా వరకు నిర్వర్తించి ఆ సినిమాని బాగా చేశానని నమ్ముతున్నాను. మీ అందరూ అది బాగుందని మెచ్చుకున్న ప్రతిసారి ఆ సంతోషం నేను ఫీల్ అవుతూనే ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన కుమారస్వామి గారికి, ముందుగా విజేంద్ర ప్రసాద్ గారికి ఇంత మంచి కథలు ఇచ్చినందుకు, అలాగే సాంకేతిక పరంగా నాకు మా డిఓపి కానీ మా మిగతా అన్ని టెక్నీషియన్స్ కానీ అందరూ వాళ్ళ వంతు సాయం చేసి సినిమాని ఏదో సినిమాలా కాకుండా ప్రేమించి ఈ సినిమాని గొప్పగా తీసినందుకు నాకు సహాయపడిన ప్రతి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడు సినిమా గురించి చెప్పకర్లేదు, మీరు అందరూ చూసుకోవచ్చు, మీకు తెలుసు బాగా ఒక రిచ్నెస్ తోటి ఒక మంచి సినిమా ఒక డిస్ప్లే చేసామని. కానీ కొన్ని మంది ఈ సినిమా చూసి బయట వచ్చిన వారు ఈ సినిమా వచ్చి ఒక మంచి కన్నడ సినిమా ఎంత ఒక స్టైల్గా తీశారని కొన్ని వారు చెప్తున్నారు. కానీ అది కాదు. ఐ థాట్ ఇక్కడ చెప్పాలి మనం, ఇది ఒక అవుట్ అండ్ అవుట్ తెలుగు సినిమానే. సో ఈ తెలుగు సినిమా మనం అక్కడ కర్ణాటకలో చూపిస్తున్నాం, అలా ఉంది కథ మనకి యాక్చువల్గా. సో ఒక మంచి ప్రొడ్యూసరు ఇలాంటి ఖర్చు పెట్టి మంచి సినిమా తీసాం. తెలుగులో ఇలాంటి సినిమా కూడా ఇది ఫస్ట్ టైం. అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మనం చూస్తే ఫైట్స్ కానీ ఇవన్నీ ఒక హాలీవుడ్ రేంజ్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేసి తీసిన ఒక సినిమా. అండ్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్, యూ ఆల్ సీన్ ఇట్. సో ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. రైటర్స్ 2 సార్లు ప్రశ్నలు ఫేస్ చేస్తారండి సినిమా ఫీల్డ్లో. మొట్టమొదటిసారి పిక్చర్ ముహూర్తానికి కానీ ఆడియో ముహూర్తం కానీ అప్పుడు అడుగుతారు కథ గురించి చెప్పాను. సారీ అండి చెప్పడానికి ఏమీ లేదు, చెప్పకూడదు, మ్యాటర్ లీక్ అవుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడను. సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పేదే ఉంది, మీరు అందరూ సినిమా చూసే ఉంటారు, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. కథ కన్నా కూడా కథ తెరకెక్కించిన దాని మీద 2 నిమిషాలు మీతో షేర్ చేసుకుంటాను. కథ రాయటం అనేది పెన్ను కాగితం పెద్ద ఖర్చు లేని వ్యవహారం. కానీ ఆ తర్వాత దాన్ని తెరకెక్కించాలంటే ఆ శ్రమ, ఆ ఖర్చు వర్ణాతీతం. ఇదే సినిమాని 5 కోట్లు తీయచ్చు, 10 కోట్లు తీయచ్చు, 15 కోట్లు తీయచ్చు, 20 కోట్లు తీయచ్చు. కానీ దాన్ని 75 కోట్లు పెట్టి సినిమా తీయాలంటే దానికి గట్స్ కావాలి, ఇమాజినేషన్ కావాలి. ఆ 2 పుష్కలంగా ఉన్నాయి కుమారస్వామి గారి దగ్గర. వారితో కథ చెప్పినప్పుడు కథ చాలా బాగుంది బ్రదర్ అంటే సజెస్ట్ చేశాను. సార్ దయచేసి తెలుగులో కూడా తీయండి. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆయన, ఒక్క క్షణం కూడా. అట్లాగే బ్రదర్ చేద్దాం అన్నారు. నా నమ్మకం ఏంటంటే మన తెలుగు ప్రజలు కథ బాగుంటే నటుడు ఏ భాష ఆలోచించలేదు, ఏ ప్రాంతం ఆలోచించలేదు, ఏ కులం ఏ మాత్రం ఆలోచించలేదు, నెత్తిన పెట్టుకున్నారు. అట్లాగే ఈ అబ్బాయిని కూడా నెత్తిన పెట్టుకున్నందుకు ఆదరిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనసు చాలా రిలీఫ్గా ఉంది. ఆయనకి ఏ మాట అయితే చెప్పాను ఆ మాట నిలబెట్టుకున్నాను, ప్రజలు ఆదరిస్తున్నారని. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ప్రేక్షకులందరికీ మనస్పూర్వకంగా నా అభినందనలు చెప్పుకుంటున్నాను, నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకొకటి, తెరకెక్కిస్తాను కుమారస్వామి గారు డబ్బు పెట్టారు, కానీ ఇంకో 2 ముఖ్యమైనటువంటి ఉన్నాయి, డైరెక్టర్ అండ్ ద హీరో. 1 కాదు 2 కాదు నేను చూశాను. కనీసం 10 మాసాల పాటు కఠోర పరిశ్రమ చేశాడు, పగలనక రాత్రనక. అంతవరకు అతనికి ఏం సినిమా గురించి ఏమీ లేదు. సినిమా తీయాలి సంకల్పం వచ్చిన దగ్గర నుంచి ఆ ఫైట్స్ కోసం, ఆ డ్యాన్సుల కోసం ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి చేశాడు. ఐ హ్యావ్ సీన్ ద వీడియోస్. చాలా నిరంతరం కృషి చేశాడు. ఆ కృషి తన మీద కనిపిస్తుంది. తన మీద అంత బరువు పెట్టిన బరువు బాధ్యతని మహదేవ్ చక్కగా మోస్తూ అటు హీరోని, ఇంకా తారాగణాన్ని, జగత్ బాబు గారిని, రమకృష్ణ గారిని, రావు రమేష్ గారిని, బ్రహ్మానంద గారిని, సాధుకోకిల్ గారిని, ఆచార్యమైన మొత్తం ఆర్టిస్టులందరికీ ఎవరికి ఏ కష్టం కలగకుండా, ఎవరికి ఏ బాధ కలగకుండా అందరినీ సర్దుకుపోతూ
సూదిలో దారంలా చక్కగా ఇమిడిపోతూ చాలా చక్కగా నెరవేర్చాడు. ఐ వాంట్ టు థ్యాంక్ మహాదేవ్ నా కథకి మంచి రూపం ఇచ్చినందుకు అండ్ ఆల్ అదర్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ హూ సపోర్టెడ్ ఇట్. థ్యాంక్ యూ. ఒకసారి నేను ఒంట్లో బాగాలేక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళానండి. ఐ వాజ్ దేర్ హాస్పిటల్ ఫర్ సమ్ ఫ్యూ డేస్. అక్కడ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా న్యూస్ ఛానల్స్ నుంచి తిట్టిపోసారండి. అండ్ దట్ లుక్ లైక్ ఫ్యాక్ట్స్. అవి న్యూస్ ఛానల్స్కి చాలాసార్లు వెళ్ళానండి. వాళ్ళందరూ కార్పొరేట్ హాస్పిటల్ తిట్టిపోసారండి. వాళ్ళు దే గేమ్ విత్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. 2 చావట్ల నుంచి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి 2 సినిమాలు పెట్టుకున్నారండి. That the Jaguar is released already. Karnataka and Andhra and Telangana simultaneously we released this movie. Even in Telugu area also, people are wholeheartedly expressing their satisfaction about the movie, particularly about Mahadev and our actor Nikhil. Yesterday, whatever my dearest friend Jagpati Babu Garu expressed that on the TV media, several movie goers on the telephone, they congratulated Nikhil about his performance. I think I totally, with the confidence of Telugu speaking brothers and sisters, that they will going to accept this movie wholeheartedly. In that actually some level we reached the goal. Even future also we wanted to produce the movies in bilanguage. Nikhil wanted to perform very well in Telugu industry also. I request all Telugu speaking brothers and sisters to continue to bless him for his future success also in future days. Karnataka, this movie is a very big hit. Compared to all other previous records, it's actually broken all records. It's going very well in Karnataka. Here also, our expectation, what we expected, that thing I think we may reach. I want all our cooperation for the success of this movie. We are planning again, actually, basically I am a film producer. Actually, on the intention that my son, I am not interested in to enter politics. I wanted to settle his life in film industry. For that reason only, after 12 years, I produced this movie. From 12 years, I am away from film activities. I think by December or January, we will going to launch second movie. Even basically what my son told, this is basically Telugu script, then converted into Kannada. Actually, entire in this movie, 95% artists from Telugu industry only, even for Kannada. Some of our media friends, they written after seeing the movie, in their weekly review, they written that Kannada Jaguar is running on Telugu road. They have written. Actually, Nikhil wanted to, even for future also, continue in Telugu industry also, not only in Kannada. For that reason, South India. For that reason only, we are planning again next movie by language only. As a producer, I am looking after everything. Even before my son entering film industry in 12 years back, one new guy I introduced in Kannada film industry. That also very big budget movie only. That ran for 65 weeks at that time in 2004 in Kannada. As a producer, whatever film required, for that actually without any compromise, I will going to fulfill to get good quality film. I am happy to get this kind of son now. Because in the first movie itself, he achieved actually whatever I am feeling, what I visioned from him, all those things in the first movie, in a debut movie, he fulfilled everything. He succeeded as a film artist. Basically, I always prefer, first preference is script.
If I satisfied with the script, then I will proceed. I'm not bothered about a new director or a experienced director. Once I satisfied with the script, then I will forward for the production. First and foremost, this is my first debut movie. And actually, I have to thank my dad here, who made this movie possible, who got this movie so big in which you have been seeing. And Vijayendra Prasad Garu, who penned the story for Jaguar. It's been a great working experience with Madhav Garu, my director, and everybody, all the senior artists. They have actually supported me a lot. For me, because whatever Jaguar is today is not because of me, because of everybody who has done a great, wonderful job, who has performed so well. That is why probably Jaguar has been noticed today. And as my father told, in Karnataka, it's been a very big hit. And so actually, to be honest, this is a Telugu script which was made to Kannada to make sure. I want to tell you, everybody. It was turned a bit to Kannada nativity later on, but it was honestly, it was a Telugu script initially when it started. And the script, and as far as I believe, like, the story is the hero of the movie. That is what I believe. And moreover, the technicalities you have been seeing in Jaguar is amazing. All credit should go to my father, who has never looked back in probably his passion towards movie is been showing on Jaguar. And hopefully in future days, I'll give my better performances, and I'll make sure that I'll do Telugu and Kannada both in future days. I need your blessings, everybody. Thank you. Thanks for support. Thank you. Basically a cinema person than a politician. Then he produced 5 movies. Then this is the 6th movie. And it so happened that he turned out to be a chief minister, as you everybody knows. So then actually we lost it like for a while. Then after I entered as a hero, my father is pretty interested now, pretty keen. So every time it's going to be my father who's going to sit for the story. So I'm not sure about the next project yet. Reddy Garu yesterday also he came, I met him. And Surendra Reddy Garu also I met him. So we are having the talks going on, and not yet still finalized, sir. So every day is a new experience. Every day is a challenge in life. The character itself is the biggest challenge which I took. So it's been a great experience. As you told, the budget is a very high budget. Whenever as an actor, when we do a movie, it is our responsibility to see the producer's welfare also. Because when he has invested so much on me, and especially a debutant, my father, I think I've done my bit, and everybody has done a great performance. So I think people have hopefully accepted this. That's what I think, I believe in. This is a very new thing, like it's kind of a revolution for Kannada people when it comes to technicalities especially. There's no doubt about it. So all credit should go to my father, because in today's world it is very difficult to be a producer. It is very difficult, because if producer survives, then movie field will survive. That's what I believe in. I have so easily chosen a romantic movie, which probably I could have played safer as an hero today. But I took out a little bit of a challenging role, because I love challenges in life. And especially the next character which I'm playing for the second movie will be a totally different shade from what I've played here. So that's the person I am. I like challenges in life. Jaguar, మనల్ని నమ్మి, తెలుగు ప్రేక్షకులు నమ్మి, తెలుగు బయర్స్ నమ్మి, ఇంత భారీ బడ్జెట్ పిక్చర్ నిఖిల్తో, తెలుగు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. సంపత్, నేను, ఆదిత్య మేనన్, రమ్యకృష్ణ, తమన్నా, బ్రహ్మానందం గారు. అదే కాకుండా టెక్నీషియన్స్, వరల్డ్ వైడ్ టెక్నీషియన్స్, ఎవరు బెస్ట్ టెక్నీషియన్స్ చూసి ఎక్కడున్నా సరే బల్గేరియా ఆ టెక్నీషియన్ కోసం ఒక మిషన్ ఇంపాసిబుల్ 300 మన బాహుబలి చేసిన అటువంటి స్టంట్ డైరెక్టర్తో బల్గేరియాలో షూటింగ్ చేయటం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా నమ్మి తీశారు కుమారస్వామి గారు వాళ్ళ అబ్బాయి. ఆ నమ్మకాన్ని మన వాళ్ళు అలాగే ఆదరించుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ఒక కొత్త కుర్రాడని కాకుండా మంచి అప్రిసియేషన్తో ఈ సినిమాని చాలా హ్యూజ్ హిట్ చేశారు. నేను ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ క్యాజువల్గా ఫోన్ చేసి ఏ సినిమాలు బాగున్నాయంటే జాగ్వార్ బాగుందన్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ అలా చేశారు, సినిమా రీచ్ అయ్యేలా చేశారు, నెంబర్ 1. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కళ్ళలో కూడా చాలా పెద్ద సినిమా అయిందనేది వాళ్ళ ఉద్దేశం. నిన్న ఇంటర్వ్యూస్ చేస్తుంటే లైవ్లో చాలామంది నిఖిల్కి ఫోన్ చేసి తనకి చెప్పటం, కొత్త వాటికి చెప్పటం, చాలా బాగా చేసావు బాబు, డాన్స్లు, ఫైట్లు, పర్ఫార్మెన్స్ చాలా కష్టపడ్డావు అని చెప్తాం, చాలా ఆనందం వేసింది. సో వాళ్ళు మన మీద నమ్మినందుకు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు చాలా మంచోళ్ళు. కొత్త వాళ్ళు అంటే ఇంకా చాలా క్షమిస్తారు.
అటువంటి ఆ సిచ్యువేషన్ కూడా రాకుండా నిఖిల్ చాలా బాగా చేశాడు ఈ సినిమా. డైరెక్టర్ చాలా బాగా తీశాడు. అండ్ ఒక రకంగా మేము బెంగళూరు వెళ్ళినప్పుడు, ఈ సినిమా చేయడానికి వెళ్ళినప్పటికి బెంగళూరు, బల్గేరియా, వేరెవర్ వాళ్ళు హోస్టులుగా మమ్మల్ని గెస్ట్లాగా చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనం హోస్ట్గా ఉండి వాళ్ళని గెస్ట్లాగా చూసుకోవాలి, వాళ్ళు ఆదరించాలి, ఇంకా పెద్ద సినిమా చేయాలి అనేది నా సిన్సియర్ ఉద్దేశం. ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ లేకుండా, కష్టంలో కానీ డబ్బులో కానీ కష్టం లేకుండా ఇష్టంతో చేసిన కుమారస్వామి గారు వాళ్ళ అబ్బాయికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టీమ్ ఎస్పెషలీ ఐ హ్యావ్ టు సే, మహాదేవ్ నుంచి మా మనోజ్, తమన్, మాధవ్ కో డైరెక్టరు, అండ్ నా డిజైనర్ హర్ష, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాణం పోయేలా పనిచేసి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలి. October 6th రిలీజ్ అనేది ఇంపాసిబుల్ రిలీజ్, అది ఎవరి తరం కాదు, ఒక కుమారస్వామి గారు మహాదేవ్ వల్లే అవుతుంది అది. ఎందుకంటే ఆ రోజున డేట్ అనేది టైట్, ఇక కుమారస్వామి గారు ఏది కాంప్రమైజ్ అవ్వకుండా డిఐ ఇక్కడ పెట్టేయండి, ఏది కావాలంటే అది చేయండి, ఆలోచించకండి, ఆర్టిస్ట్ కావాలా చాపర్లో తెప్పించండి, రమ్యకృష్ణ ఎక్కడున్నా సరే నాకు కావాలి, తమన్నా ఎక్కడున్నా నాకు స్పెషల్ సాంగ్ చేయాలి అనే దీంతో చేసినందుకు మనం వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాం. ఐ హావ్ టు థ్యాంక్ ద పీపుల్ అండ్ ఎవ్రీబడి ఫర్ దట్. అండ్ వన్స్ అగైన్ సార్, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్, జగర్ జస్ట్ రాకెట్. ఈ క్యారెక్టర్ చేయడానికి రీజన్ కూడా ఒక అగ్రెసివ్ సిబిఐ ఆఫీసర్ అగేన్స్ట్ కూడా కాదండి. ఛానల్స్ ఏం చేస్తాం చెప్పాం మనం, అంతే, ఏం జరుగుతుందనే చెప్పాం. దీని గురించి డిబేట్ కావాలంటే ఐఎమ్ రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కుమారస్వామి గారు ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్గా కానీ యాజ్ అ ప్రొడ్యూసర్ కానీ, ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, ఇంతవరకు స్క్రిప్ట్లో ఫెయిల్ అవ్వాలని, ప్రతి సినిమా హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. అండ్ సెకండ్ క్వశ్చన్ మీరు చెప్పిన దానికి, హీఈస్ అ ప్యాషనెట్ మేకర్ మోర్ దెన్ అ ఫాదర్. ఐ వుడ్ సే హీ లవ్స్ సినిమా. ఒక పక్క పొలిటికల్గా ఇంత జరుగుతున్నా కంప్లీట్గా ఆయన సెట్లో ఉండి ప్రతి షాట్ 5-6 సార్లు చూసి ప్రతిరోజు వచ్చిన ప్రొడ్యూసర్ ఆయన. సో హీ లవ్స్ ఫిల్మ్స్. అండ్ వాళ్ళ అబ్బాయి ఉండటం అనేది ఆయనకి చాలా పెద్ద, ఆఫ్ కోర్స్ ఇట్స్ బోనస్, బట్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద బడ్జెట్. అబ్బాయి ఉన్నాడు కాబట్టి బడ్జెట్ అనేది ఆయన కాన్సెప్ట్ ఎప్పుడు కాదని, సినిమా ఎలా కావాలో అలా ఉండాలి, ఎంత బాగా రావాలో అంత బాగా చేయాలనేది ఆయన ప్యాషన్. ఇప్పుడు బడ్జెట్ అనేది నిన్న మాధవ్ మంచి మాట అన్నాడు, ఎంత అయిందనేది పక్కన పెట్టండి, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, దీని వెనకాల ఉన్న కష్టం కొన్ని 100 కోట్ల కష్టం అది. సో ఆ 100 కోట్లలో భాగం ఆయన కూడా, కుమారస్వామి గారు కూడా. అండ్ నా సినిమాకి కూడా ఇప్పుడు కుమారస్వామి గారు యాజ్ ఇట్ ఈస్ నాతో చేసే సినిమా, ఇవాళ నేను క్యారెక్టర్స్ చేస్తున్నా, ఆయన ఒక కథని ఇది బాగుంది మనం చేద్దామని ఆయన ముందుకు వచ్చారు. నేను బడ్జెట్లో అంటే నేను హీరోగా కాదండి, ఇది యాక్చువల్లీ లీడ్, ఐ విల్ బీ డూయింగ్ ద లీడ్. మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ 60-year-old క్యారెక్టర్ బీయింగ్ అ వైలెంట్ క్యారెక్టర్ అనమాట. పటేల్ సార్ అని ఒక సినిమా, దాని ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. వీఆర్ స్టార్టింగ్ షూట్ ఫ్రమ్ నవంబర్ ఆర్ డిసెంబర్. నేను పద్ధతిగా చేద్దామని ఈ సినిమా, ఆయన పెట్టిన డబ్బు, ఆఫ్ కోర్స్ డబ్బు ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ ప్రొడ్యూసర్స్కి ఒక వాల్యూ తేవాలి ఇండస్ట్రీకి అనే సిసిసి మా కంపెనీ క్లిక్ సినీ క్రాఫ్ట్లో జగపతి బ్యానర్ ప్రెజెన్స్ చెన్నాంబిక ప్రొడ్యూసర్గా, ప్రొడ్యూసర్కి ఒక వాల్యూ ఉండాలి, సినిమాకి ఒక వాల్యూ ఉండాలి, 7 o'clock హాల్ షాట్ తీయాలి, ఈ సినిమాని 37 daysలో ఫినిష్ చేయాలి అని కొన్ని రూల్స్ పెట్టుకుని, ఒక పద్ధతి పెట్టుకుని ఆ పద్ధతిలో చేద్దాం అనేది నా కాన్సెప్ట్. సో ఈ సినిమా ఆఫ్ కోర్స్ సార్ట్ ఆఫ్ అ గిఫ్ట్ బ్యాక్ టు కుమారస్వామి గారు ఫర్ జాగ్వార్. అండ్ ఆయన హీస్ అ డిజర్వింగ్ పర్సన్, నాట్ ఓన్లీ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ వెరీ నైస్ పర్సన్. మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ అంటే, ఆయన సీఎంగా చేసినప్పుడు పల్లెటూరు వెళ్ళినప్పుడు మనం సినిమాలోనే చూస్తాం, ఇది సెల్ ఫోన్, పర్సనల్ సెల్ ఫోన్ నెంబర్ ఇప్పుడు కూడా ఓపెన్ సెల్ నెంబర్, అది ఆయనే ఎత్తుతారు, ఆయనే మాట్లాడతారు ఎవరిదైనా సరే. పల్లెటూరు వెళ్ళిపోయి వేరే పని మీద ఆయన అక్కడ ఉన్నప్పుడు సెల్ ఫోన్ 24 hours ఆన్లో ఉండేది, ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ కష్టాలు తీర్చే మనిషి ఆయన. సో అటువంటి మనిషికి నా బ్యానర్లో ఈ జగపతి బ్యానర్ మళ్ళీ రివైవ్ అవటం అనేది నా అదృష్టం అండి. థ్యాంక్స్ టు యూ సార్.